పూర్తయింది. ఇది 8వ అధ్యాయానికి వచ్చాము. ఆఖరి అధ్యాయం ఇది పరమగీతంలో. ఈ మాటలు ధ్యానం చేసుకుంటా ఉండేటప్పుడు ఇవి ఎంతో అమూల్యమైనవి, శ్రేష్టమైనవిగా ఉన్నాయి. అందుకు మరలా నేను ముందు జరిగిన విషయాలు మన సోదరులు ఇద్దరు చేశారు కాబట్టి నేను మరలా సమయాన్ని నేను తీసుకోను. 7వ అధ్యాయము ఆఖరి వచనము నేను ఒకసారి జ్ఞాపకం చేస్తామా. నా తల్లి యొద్ద పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుతున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివి పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి అని ఆ వాక్య భాగాన్ని మనం ముగించుకున్నాం కదమ్మా 7వ అధ్యాయంలో. అవి పుత్రదాత వృక్షము, వాటి ఫలాలు, వాటిని గురించి మనం ఆది కాండములో 30వ అధ్యాయం గర్భఫలాన్ని గురించి లేయ రాహేలు మధ్యన జరిగిన సంభాషణని మనం జ్ఞాపకం చేసుకుంటాం మామూలుగా. అప్పటికి లేయాకి 4 కుమారులు పుట్టున్నారు. యూదా కూడా పుట్టాడు. ఆ తర్వాత మరలా ఆమె ఇంకా పిల్లలను కనాలనే ఉద్దేశంతో ఆ పుత్రదాత వృక్ష ఫలాలు అవి రూబేను తెచ్చినప్పుడు వాటిని నాకు ఇస్తే నాకు ఆమె తెచ్చుకుందా రాహేలుకో తెచ్చారనమాట. అదేదో మనం చదువుకుంటే ఆ వాక్య భాగం అర్థం అవుతుంది. నాకు కూడా అంత గుర్తు రావట్లేదు. అప్పుడు ఈ దినము నీ భర్తను నా దగ్గరకు పంపించని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆ సంభాషణలో ఈ పుత్రదాత వృక్ష ఫలాలను గురించి మనము ధ్యానం చేసాం ఆ సమయంలో. ఇంకా కూడా ఏమంటే వాటి పువ్వులు కాదు, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. ఆ పండ్లు గర్భఫలానికి సూచనగా ఉంటే, దేవుడిచ్చే బహుమానానికి సూచనగా ఉంటే, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యానికి గుర్తుగా ఉంటే, అవి సువాసననిచ్చేటువంటి వృక్షాలంట. ఆ పుత్రదాత వృక్షము సువాసననిచ్చేది. ఆమె ఆ స్త్రీని గురించి చక్కగా సరైనటువంటి దేవునికి సువాసననిచ్చే విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది ఆ తల్లి. అది ఆ భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత ఇంకా అంతకన్నా ప్రాముఖ్యమైంది, నేను నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన అన్నది. ప్రియుని కొరకు ఆమె ఏమి దాచి ఉంచిందంటే నానావిధ శ్రేష్ఠ ఫలాలంట. శ్రేష్ఠ ఫలాలు నానా విధాలుగా ఉన్నాయి. ఆ ఫలాల గురించి కూడా మనము సొలొమోను కొరకు ఆమె సిద్ధపరుచుకుంది. మన ప్రియ ప్రభు కొరకు నానా విధములైన శ్రేష్ఠ ఫలాలు మనము ఆయన కొరకు సిద్ధపరచుకొని ఉండాలి. అది అంత మాత్రమే కాదు, 127వ కీర్తనలో ఉంది కదమ్మా, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము, కుమార్తెలు ఆయన ఇచ్చు బహుమానం అని అన్న. ఇవన్నీ కూడా అవి శ్రేష్టమైనవిగా ఆయన కొరకు దాచి ఉంచిందంట. మనం మన పిల్లల విషయంలో మనకు పుట్టిన మనము శారీరకంగా కన్న బిడ్డలన్నీ దేవుని కొరకు దాచి ఉంచాలి. తన అంబుల పొదిలో నింపుకుని వాడు ధన్యుడు అన్నాడు. ఆ కుమారులు యవన కాలమున పుట్టిన కుమారులు దేవుని చేతిలో, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారంట. వాటిని తన అంబుల పొదిలో, అంబుల పొది అంటే వెనక ఆ బాణాలు వేసేటప్పుడు వెనక పెట్టుకుంటారు కదమ్మా, అది అంబుల పొది అంటే. అక్కడి నుంచి ఒక బాణాన్ని తీసుకొని వాళ్ళు వేటాడేటప్పుడు ఆ అంబుల పొది అంతా తన వీపుని వేసుకొని ఉంటారు. అది అంబుల పొది అంటే. అందులో దాచుకున్న వారు నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలాలు అన్నాడు. మనం మన పిల్లలు అంటే శారీరకంగా పుట్టిన పిల్లలు కావచ్చు, ఆత్మీయంగా మన స్థానిక సంఘాల్లో ఆత్మీయులమైన తల్లులంగా ఉన్నాము, మన పిల్లలు ఉన్నారు. లేదు మనం యవనస్తులుగా ఉన్నప్పటికీ అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని సన్నిధికి ఏ తలాంతులు మనం ఏవి తీసుకొని వస్తున్నామో అవి నానా విధములైన శ్రేష్టమైన ఫలాలు అంటున్నాడు దేవుడు. ఇలాంటివన్నీ కూడా మనం దేవుని సన్నిధికి ఎంతమందిని కన్నామో, రక్షించబడిన తర్వాత మనం ఎంతమందిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చామో అవన్నీ ఫలభరితమైన సువాసననిచ్చేవిగా ఉన్నాయంట. దాని అర్థం అది.
ఇంకంత మాత్రమే కాకుండా ఈ ఫలాలు పచ్చివి పండువి మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. పండువి అంటే మంచి ఫలభరితమైన మంచి రుచి కలిగిన మనొచ్చు. పచ్చివి అంటే కొంచెం గట్టిగా ఉంటాయి, అవి మరలా కొంతకాలానికి అవి పండు అవుతాయి. ఇలాంటి ఉపమానాలతో ఆ భాగాన్ని ముగించారు. అది మామూలుగా అవి రెండు పచ్చివి పండువి అనేటువంటి రెండు సత్క్రియలను సూచించేదిగా ఉందని మనం ధ్యానం చేసేటువంటి ఆ భాగాల్లో నేను ఆ బుక్కులు చదివినప్పుడు అట్లగా పోల్చి ఉన్నాయి. అంటే ఒకటి కొత్త నిబంధనకి సూచనగా, పాత నిబంధనకి సూచనగా, రెండవది కొత్త నిబంధనకు సూచనగా. కొత్త నిబంధన సూచన మనము ఉండాము, విశ్వాసమైనము, తర్వాత దేవుని రక్తం చేత ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్థానిక సంఘములో చేర్చబడిన వారము, ఫలభరితంగా ఉన్నాము, సువాసన ఇచ్చే వారంగా ఉన్నాము. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎలాగున్నారంటే అవి పచ్చివి పండువి రెండు కూడా ఆ భక్తుల యొక్క ఆ పరిస్థితులు ద్వారబంధరాల మీద అవి వేలాడుతున్నాయి అన్న. దేవుని సన్నిధిలో మనందరి పేర్లు కూడా అట్లాగా దేవుని ద్వారబంధము అంటే మందిర ద్వారం దగ్గర అవి మన పేర్లు రాయబడి ఉన్నాయంట, చెక్కబడి ఉన్నాయి. అందుకని అక్కడ అంటారు పేతురు రాసిన పత్రికలో మంచి ప్రవర్తన కలిగినటువంటి కొన్ని పండ్లు, ఆ తర్వాత సత్క్రియలు కలవారమై దేవుని మహిమపరిచేటువంటి పండ్లు కొన్ని. ఇట్లా ఈ భక్తులు వారికి దేవుడు ఆత్మీయంగా ఇచ్చిన కొలది దాన్ని వర్ణించున్నారు ఈ భాగంలో. అందుకనే 3-4 వ్యాఖ్యానాలు నేను చూసినప్పుడు అందులో ప్రాముఖ్యమైనవి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని వచ్చి దాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా ఇవి దేవుడు రేపు రాకడ వచ్చిన తర్వాత 7 ఏండ్లు శ్రమల కాలం, అవన్నీ మనం చెప్పడానికి మనకు అంత ఇది జ్ఞానం లేదు. కానీ రాకడ గురించినటువంటి విషయాలు ఆ తర్వాత 1000 ఏండ్ల కాలంలో 6, 7, 8 3 అధ్యాయాలు కూడా రాకడ తర్వాత ఇశ్రాయేలుతో ప్రభు ఉండేటువంటి ఆ సంబంధాన్ని గురించి ఎక్కువగా రాయబడి ఉంది. అయితే అంత దూరం మనం వెళ్ళలేదు, కానీ మనకు దేవుని సన్నిధిలో మనం ఎలాగూ జీవించాలి, ఆయన కొరకు మనం ఎలాగూ సిద్ధపడాలి, మనం ఎలాంటి మంచి సువాసన కలిగిన వారంగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన వారంగా ఉండాలి. ఈ సువాసన భరితమైనటువంటి క్రైస్తవ జీవితము ఎఫ్సీలకు రాసిన పత్రికల్లో తేటగా రాయబడి ఉందమ్మా. పరిమళ సువాసనగా ఉండుటకు మిమ్మల్ని ఆయన పిలిచాడన్నాడు. మనం ఎలా ఉండాలంటే సువాసన భరితంగా ఉండాలి. అందుకని పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది అన్నది. అవి గర్భఫలాన్ని ఇస్తున్నాయి, మంచి పరిమళ ద్రవ్యంతో కూడుకున్న మంచి సువాసన ఇస్తున్నాయి. అంటే అది మన ప్రవర్తనకి గుర్తుగా ఉంది. సువాసన అంటే అత్తరు బుట్టిని తీసుకున్న మరియా విషయంలో మనం ధ్యానం చేసినప్పుడు సువార్తల్లో ఉన్నటువంటి మరియా అత్తరు బుట్టి పగలగొట్టింది. అంటే ఆమె హృదయాన్ని పగలగొట్టినప్పుడు ఆ అత్తరు ఆ ఇంటి నిండుగా వ్యాపించి సువాసన వెదజల్లిందంట. అంటే ఆమె ప్రవర్తన అలాగుంది, ఆమె దేవుణ్ణి ప్రేమించే విధానం అలాగుంది, ఆయన పాదములకు పూసిన విధానంగా అలాగే ఉంది. కాబట్టి ఒకరి ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అది ద్వారబంధం మీద వేలాడినట్టుగా ఉన్నాయి. ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు ద్వారానికి మనం ఏం వేసుకుంటాం, ఏదన్నా ఫ్లవర్స్ వేసుకుంటామా, లేకుంటే మంచి డోర్ కర్టన్ వేసుకుంటామా, లేకపోతే మంచి డిజైన్ తో ఉండేటువంటి కర్టన్లు వేసుకుంటామా, ఏం వేసుకున్నా కూడా అవి ఇతరులను ఆకర్షించేదిగా ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా ఆఖరి 7వ అధ్యాయం ఆఖరి వచనములో మా ద్వార బంధముల మీద అవి వేలాడుతున్నాయంట. మొదటిగా మంచి ప్రవర్తన కలిగిన వారంగా మనం ఉంటున్నాం. రెండవదిగా సత్క్రియలు కలవారమై దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగూ ఆ ద్వార బంధముల మీద మన పేర్లు ఉన్నాయంట. అవి అంతటితో ఆ భాగాన్ని మనము ముగించుకున్నాం పోయినసారి. ఇప్పుడు రెండవసారిగా వచ్చేటప్పటికి 8వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుతారమ్మా. 2 వచనాలు చదవండి. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శనవుదును,
నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుడు. సంభార సమ్మిళిత ద్రాక్షారసము నా దాడిమ ఫలరసమును నేను నీకిచ్చుదును. చాలు చాలు, 2 వచనాలు చాలు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రియ ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ వాక్య భాగము చాలా అర్థముతో కూడుకొని మా హృదయాలను నాయన ఎంతో ఆలోచింపజేసేసిగా ఉన్నవి. అయినా నాయన ఎంత శ్రేష్టమైన సంగతులు మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. చెప్పడానికి నేను అశక్తురాలను, కేవలం నాకు జ్ఞానం లేదు ప్రభువా. మీరు నా నోటికి చక్కని మీ మాటలు అందించండి. మీ ఆత్మచేత నింపండి ప్రభువా. నాకు కొన్ని పాళ్ళు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. బలహీనురాలను మీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన సంగతులు పలుకున్నట్లుగా నా నోరు తెరవండి ప్రభువా. మీ మాటలు నా నోటికి వాలుగా చేయండి, నా నోటికి నింపండి. ఈ శ్రేష్టమైన సంగతులను మేమందరము ధ్యానం చేసుకుని మా జీవితాలలో క్రమపరుచుకోవడానికి సహాయపడమని ఈ సాయంకాలపు దీవులతో నింపండి. అంకను అనేక మంది మా ప్రియులు సోదరులు రావాల్సిన వారు ఉన్నారు నాయన. వారందరినీ కూడా ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి కొంత ఈ సమయాన్ని తేదీని మార్చున్నారు కనుక నాయన, వారంలో మార్చున్నారు కనుక ఈ వారంలో జాగ్రత్తగా అందరూ గమనించుకొని రాగలుగుటకు మీ కృప చూపించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం అమ్మ, నా తల్లి యొద్ద సన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. ఒక మాటని ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా రాశారంటే, నా తల్లి యొద్ద సన్యపానము చేసిన ఒక సహోదరుని వలె. అంటే తల్లి దగ్గర మనము మన తల్లిదండ్రులకి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మా తల్లిదండ్రులకి మేము 8 మంది సంతానం. మేము 3 అక్క చెల్లెళ్ళము, ఆడపిల్లలము, 5 తమ్ముళ్ళు ఉన్నారు. అంటే మేమందరము కూడా ఒక తల్లి దగ్గర స్తన్యపానం చేసిన సహోదరుని వలె ఉంటే నాకు ఎంత మేలు అంటుంది. షూలమితి మాటలు ఇవన్నీ కూడా. 4వ వచనం వరకు ఈ మాటలన్నీ షూలమితి మాట్లాడుతుంది. నేను నా తల్లి దగ్గర స్తన్యపానం చేసినట్టుగా ఒక సహోదరుని వలె ఉంటే నాకెంత మేలు అంటుంది. ఇప్పుడు సహోదరుడు ఎవరు? సొలొమోను. అంటే మన ప్రియ ప్రభువుకి గుర్తుగా ఉన్నాడు. వీరిద్దరి యొక్క సంబంధం ఎలాగుందంటే, ఒక్క తల్లి పిల్లలంగా ఉంటే ఎంత బాగుండును అన్న. మనం అందరము దేవుని కృపను బట్టి అందరం సహోదరులు సహోదరులు అంటారు. బ్రదరన్ అసెంబ్లీ అని మనకు మంచి పేరు కూడా పెట్టారు పెద్దలు భక్తులు ప్రారంభంలో, బ్రదరన్ అసెంబ్లీ అని కదా. ఈ బ్రదరన్ సహవాసము అని కూడా మనల్ని పిలుస్తారు. ఎందుకంటే ఒకరిని సహోదరులుగా సహోదరీలంగా మనం పేరు పెట్టి పిలిచిన్నాడు. అందుకని ఇక్కడ రాసిన మాట కూడా, నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని, అంటే ఒక కుటుంబంలో ఇశ్రాయేలీలో షూలమితి సొలొమోనుని వివాహం ఆడింది. కానీ ఆమె ఏమంటుందంటే, ఒక్క ఇంట్లో ఉంటే ఎంత బాగుండును అని. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంతమంది ఉన్నా, ఇప్పుడు 2 ఉంటున్నారు, 3 ఉంటున్నారు, 4 ఎంతమంది ఉన్నా ఒక ఇంట్లో పెరిగినటువంటి వాతావరణము వేరుగా ఉంటది. ఇప్పుడు మన కుటుంబాలు అయిపోయినాయి, పిల్లలకు వివాహాలు అయిపోయినాయి, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తరము వెంబడి తరము ఒక విధమైనటువంటి ముందటి తరాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఎంతో మేలని జరిగిన దినాలు ఎంతో మేలని మేము కూడా అనుకుంటున్నాం. ఒక్కొక్కసారి మనమందరం కూడా ఆ అనుభవంలో కూడా వస్తాం. మనమందరము దేవుని కృపచేత అందరము కూడా పుట్టిన దినాలని, మనతో ఉన్నటువంటి బిడ్డలని, ఆ కుటుంబస్తులని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. మన బంధువులను కానీ అందరినీ కూడా ఆ దినాలు ఉంటే ఎంత బాగున్నా, ఆ దినాలు ఎంత బాగున్నాయి, ఆ రోజులు ఎంత బాగున్నాయి, ఎంత ప్రేమ కలిగి ఉన్నాం. ఇదేనమాట ఇక్కడ ప్రభువుకి ఆ కుటుంబ సంబంధాన్ని, ఆ సొలొమోనుకి కుటుంబ సంబంధాన్ని పెట్టి మాట్లాడుతుంది షూలమితి. అలాగైతే మనము కూడా మన ప్రియ ప్రభు ఇశ్రాయేలీలు ఆ ప్రభువుకి ఒక కుటుంబ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు వారి ఆ జాతి వారు దేవుని కౌగిటిలో ఉన్నారంట. ఇప్పుడు ఈ మధ్య దినాలలో మనం చాలా చూస్తా ఉన్నాం కదమ్మా,
చాలా చాలా విషయాలు మనం పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తా ఉన్నాం. ఇస్రాయేల్తో యుద్ధం జరిగేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయా దేశాల్లో చెదిరిపోయిన ఇస్రాయేలీలందరూ కూడా ఎంతో వాళ్ళు ప్రార్థనలో ఉంటున్నారు. ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు. మనకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంశం కూడా మనకు దొరికింది. ఇస్రాయేల్ కొరకు, ఇస్రాయేల్ క్షేమం కొరకు, వారి భద్రత కొరకు, ఆ రాజ్య విస్తరణ కొరకు, వారి స్థలం కొరకు, వాగ్దాన భూమి కొరకు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇస్రాయేల్ వారి కొరకు ప్రార్థన చేస్తే మనకు క్షేమం అంట, మనము వర్ధిల్లుతాం. అది కీర్తన గ్రంథంలో కూడా ఉంది. యెరూషలేము ప్రేమించేవారు వర్ధిల్లుదురు. మనం ప్రేమిస్తున్నాం ఇశ్రాయేలుని, యెరూషలేమును కూడా మనం ప్రేమిస్తున్నాం. వారి కొరకు ప్రతినిత్యము మనము ప్రార్థన కూడా చేస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ వారు ఎప్పుడైనా కూడా వారు దేవుని కౌగిటిలో ఉన్నారు. వారికి ఉన్నంత జ్ఞానము, వారికి ఉన్నంత తెలివి, వారికి ఉన్నంత వివేచన ఎవరికీ లేదంట ప్రపంచంలో. ఇవన్నీ నేను చెప్పే కాదమ్మా, బైబిల్లో ఉన్న మాటలే. శ్రేష్టమైన జ్ఞానం వాళ్ళకి దేవుడిచ్చాడు. ఇప్పుడు కూడా అది బయలుపడుతూనే ఉంది. కాబట్టి ఆ ప్రభు కౌగిటిలో ఇశ్రాయేలు వారు ఉన్నారు. అందుకని ఇక్కడ ఆ సహోదరి అంటుంది, నా తల్లి యొద్ద స్తన్యపానం చేసిన ఒక సహోదరుని వలె నేను ఉంటే, నీవు నా ఎడల ఉంటే ఎంత మేలు అంటుంది. ఆ సొలొమోనుతో అంటున్నాను చక్కని మాటలు. ఆమె యొక్క ఆ జీవితంలో ఒక విశ్వాసకి గుర్తుగా మనం షూలమ్మితిని చెప్పుకున్నాం కదమ్మా. యెరూషలేము కుమార్తెల గురించి అర్థం ఉంది, షూలమ్మితిని గురించి అర్థం చేసుకున్నాము. మొట్టమొదట ఇంట్రడక్షన్ లో నేను ఆ విషయాలన్నీ వివరంగా చెప్పుకున్నాం. మనం మీరు నోట్స్ రాసుకున్న వాళ్ళకు ఉంది కదా. తర్వాత సొలొమోను గురించినటువంటి వివరణలు కూడా అందులో మనం ధ్యానం చేశాం. కాబట్టి ఆ భాగానికి నేను వెళ్ళటం లేదు. కానీ ఇక్కడ నీవు నాకు ఉంటే, ఒక సహోదరులాగా ఉంటే ఎంత మేలు అంటుంది. ఇంకొక మాట ఏంటంటే, ఈ సహోదరి అనే ఆ మాట, సహోదరి అనే మాట, ఇప్పుడు సహోదరి అంటే ఒక తల్లికి పుట్టిన వారు, ఒక వంశానికి చెందిన వారు, ఒక గోత్రానికి చెందిన వారు, ఇలాగ మనం అనుకోలే. ఇశ్రాయేలీలు ఒకే గోత్రంలోనే వారు వివాహం చేసుకుంటారు. మనకంటే ఇప్పుడు ఈ దినాల్లో గోత్రాలు ఉన్నాయో లేమో మాకైతే పెద్దగా తెలియదు. కానీ కొన్ని కుటుంబాలలో గోత్రం ఉంది, వంశం ఉంటుంది. కాబట్టి ఎవరి గోత్రము వాళ్ళు వివాహం చేసుకోవాలి, ఎవరి గోత్రంలో వాళ్ళు వివాహం చేసుకోవాలి. అమ్మా మాటలు వినబడుతున్నాయా? వినిపిస్తున్నాయంటీ. సరే, నా ఫోటో ఏమో కనపడినట్టుగా ఉంది కదమ్మా. కనిపిస్తున్నారా ఆంటీ? ఓకేమ్మా, ఓకే. నేను నా తల్లి ఏం చెప్తున్నాను, సొలొమోను ఈ సహోదరుడు, సహోదరి అనే ఈ పదాలు ఈ భాగంలో 4వ అధ్యాయంలో ఉంది. 4వ అధ్యాయము 6 సార్లు 7 సార్లు ఈ భాగాన్ని రాసి ఉన్నారు. ఏంటంటే అది నా తల్లి యొద్ద సన్నిపానం చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండినా ఎంత మేలు, అప్పుడు నేను నీకు బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవడును నన్ను నిందింపరు అన్నాడు. ఈ సహోదరి అనే పదము ఇక్కడ ఈ అధ్యాయంలోనే 4వ అధ్యాయంలో 9వ వచనం, 10వ వచనం, 12వ వచనం, 15వ వచనంలో ఉంది. 5వ అధ్యాయంలో 1వ వచనం, 2వ వచనంలో ఉంది. ఇలాగ నేను వాటిని గుర్తు చేశాను, రాసుకున్నాను. నేను ఇన్నిసార్లు సహోదరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ప్రియురాల అని సొలొమోను ఈ యొక్క షూలమ్మితిని గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ మాటలు సంఘానికి, విశ్వాసికి పోలికగా షూలమ్మితి ఉంది. విశ్వాసిగా సంఘానికి షూలమ్మితి ఒక విశ్వాసికి, ఒక సంఘానికి పోలికగా ఉంది. నాకు ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడి ఉంది కదమ్మా, ఒక్కడే పురుషునికి ప్రదానము చేయబడిన కన్నికగా నీవు ఉన్నావని. అలాగైతే మనం వ్యక్తిగతంగా దేవునికి, ఆయన మనల్ని సృష్టించిన వాడు, మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన భరించేవాడు, ఆయన పోషించేవాడు, ఆయన సంరక్షించేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన కాపాడేవాడు.
మనల్ని భరించే దేవుడు ఆయన. కాబట్టి అంత మాత్రమే కాకుండా మనం అందరినీ కూడా ఈ మన కొత్త నిబంధన పత్రికలలో సహోదరులని ఎక్కువ పిలిచినాడు. హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దామమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక కొన్ని భాగాలు ధ్యానం చేసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 13 వచనాలు చూస్తారమ్మా. పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నా సహోదరులకు ప్రచురపరచును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనండి. మరియు నేను ఆయనను నమ్ముకుని ఉందును అని ఇదిగో నేను పిల్లలు వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఆయన నామమును బట్టి నేను నా సహోదరులకు పరచును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను అని. అంటే ఆయన సిగ్గుపడలేదు. మనము ఆయన సహోదరులమని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. మనం అన్ని జనులము. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఉంది, మనము దూరస్తులము, అన్ని జనులము, దేవునికి సమీపంగా రాని వారము, దేవునితో మనం ఇశ్రాయేలుతో సమానమైన వారసులం కాదు. శరీరం ముందు ఆయన యూదులకు ఇశ్రాయేలులకు పుట్టినవాడు కదా, వాళ్ళు ఆయన్ని సొంతం చేసుకుంటున్నారు మెస్సియాని. కానీ ప్రభువు సహోదరులని మనల్ని గురించి పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. క్రయధనం ఇచ్చి కొన్నాడు మనల్ని. మనము ఆయన సొత్తు. ఇవన్నీ కూడా ప్రభువు ఎంతో చక్కగా వివరించి ఉంది ఈ పత్రికలలో. పౌలు రాస్తాడు, మనమందరము యూదులని భేదం లేదు, గ్రీసు దేశస్తులని భేదం లేదు, అందరూ ఆయన నామంలో ఆయన ఎరిగిన వారందరూ తన్ను ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలయ్యేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అది ఎంత గొప్ప భాగ్యం అమ్మా. ఆయన పిల్లలుగా ఆయన సిగ్గుపడలేదంట. పిల్లలని పిలవడానికి, సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. అంతగా మన కొరకు ఆయన త్యాగం చేసినట్టుగా ఉంది. కాబట్టి ఆయన మన జీవితంలో ఎన్నో విధాలుగా ఆయన ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకుని వచ్చాడు. ఆ ఉన్నతమైన స్థితిలో మనం ఉంటున్నామంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. మనకి ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉందో చూస్తారమ్మా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8-9 వచనాలు. తీసిన వాళ్ళు ఉంటే మనకు సమయం చాలా అయిపోతా ఉంది, కొంత డిస్టర్బెన్స్ అయింది. 23వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తారా? మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒకటి మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకటి మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చాలు. మరియు భూమి మీద ఒక్కడే, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అన్నారు. ఆ తర్వాత 2వ మాటగా భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీకు తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అని. ఎంత చక్కని మాటలు ఉన్నాయమ్మా. పరలోకమందున్నాడు ఆయన. ఆయన ఎవరిని ఇక్కడ బోధకులు అనొద్దు, మీరందరూ ఏమన్నారు? సహోదరులు అన్నారు. మనమందరూ మన బోధకులను కూడా బ్రదర్ అని, లేకుంటే సహోదరులని, వాక్యోపదేశకులను కూడా మనం రాసినప్పుడు సహోదరులని పెడతాం పేరు. అది మన యొక్క సంఘాలలో ఉన్నటువంటి గౌరవం. మనమందరము బోధకులు కాదు, కానీ బోధకుడు ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ఆయన ఉపదేశించేవాడు, బోధించేవాడు. మనమందరమే సహోదరులము. దేవుడిచ్చినటువంటి వాక్య భాగాలు మనము ఉపదేశిస్తున్నాం. ఒక తల్లి పిల్లలకు ఉపదేశించినట్టుగా మనము మన పిల్లలకు, మన బిడ్డలకు మనము దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం. అదే వారికి సహోదరులని. ఆ తర్వాత ఏమన్నాడు? తండ్రి ఒక్కడే, ఆయన మీకు పరలోకమందున్నాడు. ఇక్కడ కూడా సహోదరులు
నేను నా తండ్రి ఇంట ఒక సహోదరునిగా ఉంటే అదే కదమ్మా. మళ్ళా మనం మొదటి భాగానికి వద్దాం. పరమగీతంలో నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. తర్వాత రెండవ మాటగా చదువుకుందాం. అప్పుడు నేను నా ఎడల ఉండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై బుద్ధులిడుదును, ఎవరును నన్ను నిందింపరు. ఎవరును నన్ను నిందింపరు అంటే నిందలు, అవమానాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా స్థానిక సంఘానికి వస్తాయి, వ్యక్తిగతంగా మనకు ఉంటాయి. అప్పుడు ఎవరు కూడా నిందించరంట. నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును. ఈ ముద్దు అనే మాటను కూడా ఎక్కువ పత్రికల్లో రాయబడింది కదా. మా పౌలు రాస్తాడు అనేక విషయాలలో ఒకరికొకరు ముద్దు పెట్టుకోండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. వందనాలు చెప్పుకొని ముద్దు అంటే ప్రేమకు గుర్తని మనం ధ్యానం చేసాం కదా. ప్రేమ కలిగిన వాళ్ళు ముద్దు పెట్టుకుంటారంటారు. మనం చిన్నపిల్లల్ని పెట్టుకుంటాం, పెద్దవాళ్ళని పెట్టుకోకూడదండి. ఇప్పుడు మరి మన కరోనా వచ్చిన నుంచి కనీసం షేకెన్ కూడా మనం ఇవ్వడం లేదు. 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పుకుంటే చాలు. కాబట్టి ఇక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల ఆయన కోపించునని ప్రారంభంలోనే ఉంది, మన మొదటి అధ్యాయంలోనే ఉంది ఈ భాగం. కాబట్టి ఆమె ఏమంటుంది, నేను ముద్దులిడుదును, బయట నీకు ఎదురై నేను ముద్దు పెట్టుకుందును, ఎవరునూ నన్ను నిందింపరు అన్నారు. నిందలు, అవమానాలు ఇవన్నీ మనకు వచ్చినా, మనకు పరిస్థితులు వచ్చినా మనం ఎలాగుంటున్నామంటే సరైనటువంటి క్రమంలో మనము ఉండాలని. మొదట పైకి ప్రేమగా ఉంటది, లోపల ప్రేమ ఉంది, లేకపోతే పైకి ప్రేమగా ఉంటాము, లోపల ఏముంటది అంత ప్రేమ ఉండదు. అది మనం ముద్దు పెట్టుకుంటే ఆ ముద్దుకి సరైనటువంటి అర్థము, నిర్వచనం కూడా లేదు. మన హృదయంలో ఏది ఉందో అదే మనం. అందుకనే కొన్ని నిందలు కూడా, కొన్ని అవమానకరమైన పరిస్థితులు కూడా మనకు జరుగుతాయి. కాబట్టి యథార్థమైన హృదయం కలిగి ఉండి మనం ముద్దు పెట్టుకున్నా, వందనాలు చెప్పినా అది దేవునికి ఇష్టమైనది. తర్వాత చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎవరునూ నన్ను నిందింపరు అనే ఆ మాటని అక్కడ వాడాడు పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనము. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయులను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జన మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని చాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులునైన దేవుని కుమారులగునట్లు. మనం ఎవరు లాగా ఉండాలంట? నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. ఎవరి మధ్య? మూర్ఖులైనటువంటి వక్రజనము మధ్య మనం ఎలాగుండాలంట? పవిత్రమైన వారంగా ఉండాలి. ఇంకా నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, అనింజులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఇలాగూ ఉండి సంశయములు, సనుగులు మాని, అదే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భావం కూడా అదే, నన్ను ఎవరునూ నిందింపరు. నిందలకు, దూషణలకు మనము దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? అలాగుండాలని అంటే దేవుని పిల్లలంగా, దేవుని రక్తం చేత, ప్రభు రక్తం చేత కడుగబడిన మనము అనేకమైన విషయాలు, ప్రతి విషయంలో మనం నేర్చుకోవాలి. అందుకని ఈ పత్రికలు రాశారు. నిన్ననే ఆదివారం మనము వాక్యాన్ని విన్నాం. ఒకటేమో ఇశ్రాయేలు చరిత్ర, రెండవది సంఘ చరిత్ర, మూడవది మన చరిత్ర అంట కదా. మన యొక్క జీవిత విధానము దేవునిలో ఎలాగుండాలి? అనింద్యులుగా ఉన్నామా, నిరపరాధులుగా ఉన్నామా, నిష్కలంకులుగా ఉన్నామా? ఈ వక్ర జనము మధ్య మనం ఎలాగున్నాం? మన ప్రవర్తన, మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? మనం అనేకులకు మాదిరిగా ఉంటున్నామా? అనేకులకు మనము క్రమమైన వారంగా ఉంటున్నామా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ఈ దినాలలో, ఈ రాకడ దినాలలో మన ప్రవర్తన అన్నిటిని మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా చూడమ్మా, పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉంది, 2వ అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక 2:12-16 వచనాలు ఉన్నాయమ్మా. 12-16 ఈ 2 వచనాలు. అన్ని జనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. మనుషులు నియమించు స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండుడి. దేవునికి మనం స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పి పెట్టుటకు స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి, ఆ పైన వచనము 12వ వచనంలో ఏముందమ్మా? ఏ విషయంలో అన్ని జనులు మిమ్మల్ని దూషిస్తారో దుర్మార్గులని ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున అంటే రాకడ దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పేతురు. ఆ దినమున, ప్రభు దినమున, రాకడ దినమున మనం ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన కలిగిన వారమై మన సత్క్రియలను చూచి మనం జాగ్రత్తగా ఉండాలని, దేవుణ్ణి మహిమపరచాలని, అలాగ ఉండాలని అక్కడ పేతురు రాస్తున్నాడు విశ్వాసులకి, భక్త కోటికి. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇక్కడ నేను ఆమె అన్నది కదా, షూలమితి అంటుంది, నేను ముద్దులిడుదును ఎవరునూ నన్ను నిందింపరు. అనేక సార్లు ఈ పత్రికల్లో ఒకరికొకరు ముద్దు పెట్టుకొని, ఒకరికొకరు సాగరంపుకొని, ఒకరికొకరు వందనాలు చెప్పుకొని బయలుదేరినటువంటి ప్రయాణాలు అవన్నీ కూడా పౌలు రాస్తాడు అపోస్తల కార్యం నుంచి. అవన్నీ పత్రికల్లో కూడా ఈ మాటలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ షూలమితి సొలొమోనుతో మాట్లాడిన ఈ మాటలు మనము ప్రభువుతో మాట్లాడగలిగితే ఆ పవిత్రమైనటువంటి ప్రేమ కలిగి మన తండ్రిని మనం ముద్దు పెట్టుకున్నట్లుగా, మన తండ్రి మనల్ని ముద్దు పెట్టుకున్నట్టుగా ఆ ప్రేమకు సూచనగా మనం ఉన్నప్పుడు ఆ దేవుడు ఎంతో మన విషయంలో ఆయన ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనం చదువుదామా 2వ వచనంలో, నేను నీకు మార్గదర్శినవుదును నా తల్లి ఇంట చేర్చుదును. నేను నీకు మార్గదర్శినవుదును నా తల్లి ఇంట నిన్ను చేర్చుదును అన్నాడు. ఇక్కడ పైన ఏం రాశారమ్మా? పైన వచనములో నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె అని మొదటి వచనములో మాట్లాడి, 2వ వచనములో నేను నీకు మార్గదర్శినవుదును నా తల్లి ఇంట చేర్చుదును. ఇక్కడ 2 భాగాలు పెడుతుంది. పైన తల్లి దగ్గర స్తన్యపానం, పాలు తాగే ఆ సందర్భం ఉంటే ఎంత బాగుండును అన్నది. 2వదిగా నా తల్లి ఇంట నేను నిన్ను చేర్చి నీకు మార్గదర్శనవుదును అని సొలొమోనుకు చెప్తుంది. షూలమితి ఎంత తన యొక్క విశ్వాసాన్ని ఎంత పరిణితి చెందినట్టుగా ఉందో. మొట్టమొదటి అధ్యాయంలో ఆమె యొక్క బలహీనమైన స్థితిని ఎరిగినాం. ఆ తర్వాత ఆమె తన ప్రియుని సంపూర్ణంగా ఎదిగి అంతఃపురంలో చేర్చుకొనబడిన తర్వాత ఆమె సంతోషంగా తన ప్రియునితో కలిసి ఎలాగుంటుందో, ఆయన ఎంత పొగుడుతుందో, ఆయన మీద ఎంత ప్రేమ చూపిస్తుందో ఇవన్నీ 9వ అధ్యాయంలో రాసింది. ఇప్పుడైతే నేను నీకు మార్గదర్శనవుదును అంటుంది. ఎంత తన యొక్క విశ్వాసాన్ని ఎంతగా అభివృద్ధి పరుచుకుంది షూలమితి. ప్రారంభంలో అయితే బలహీనమైన స్థితిలో ఉంది. ఆ గొర్రెలు కాచుకునేటువంటి ఆ మందను కాచే స్త్రీగా, కన్యకగా ఉంది ఆమె. అన్యురాలు, కనాను స్త్రీ. షునేము పట్టణస్తురాలుగా ఎన్నో విషయాలలో దేవుని పిల్లలకి సంబంధం లేని స్త్రీగా, ఆ కన్యకగా ఉండగా ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ప్రభువుతో సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటా ఉంది. మొట్టమొదట మన విశ్వాస జీవితం ఎలాగుంది, ప్రభు నమ్మకం ముందు ఎలాగున్నాం, నమ్మిన తర్వాత ఎలాగున్నామో, మనము 30 60 100 ఫలభరితమైన క్రైస్తవ జీవితంలో ఉన్నామా, లేకుంటే దిగజారిపోయిన స్థితిలో ఉన్నామా? అప్పుడు స్థితి ఎలాగుంది, ఇప్పుడు స్థితి ఎలాగుంది
ఆమె ఒక్కొక్క మెట్టు దేవునితో సంబంధాన్ని కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయనతో కలిసి ఉండాలని, తల్లి ఇంట ఉన్నట్టుగా ఉండాలని ఆమె కోరుకుంటుంది తులమెత్తి. అలాగైతే మన కోరిక ఎలాగుంది? మనం ఆయన దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నామా? ఆయనకు దూరం అవుతున్నామా? దినదినము మన ప్రవర్తన ఎలాగుంది? దేవుని సన్నిధికి దగ్గరగా అవుతున్నామా? దేవుని మాటల చేత ఆయన సాంగత్యములో మనం ఉన్నామా? లేకుంటే మనము దూరంగా జరుగుతున్నామా? దేవునికి, దేవుని మాటలకు, దేవునికి సహవాసానికి దూరంగా జరుగుతున్నామా? దేవునితో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఆమె ఇష్టపడుతుంది. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక్క సహోదరుని వలె నేను నాకు ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటా ఉంది. ఆ తర్వాత అంత మాత్రమే కాకుండా నా తల్లి ఇంట చేర్చుదును, అది ఈ 6 దగ్గరలుగా తల్లి అని వ్రాయబడింది. 2-3 అధ్యాయాలు ఆ తల్లి, అతని తల్లి అతనికి వివాహ దినమున పెట్టిన కిరీటము చూడుడి అని ఉంది కదా. అక్కడ బెత్షెబా తల్లి కనపడుతుంది. ఇక్కడ చాలా మంది తల్లులు ఉండరు. 6 సార్లు ఏమో వ్రాయబడుతుంది ఇక్కడ ఈ అధ్యాయములో తల్లి అనే పదం. కాబట్టి దానికి ఒక్కో దానికి అర్థం ఉంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఆ తల్లి ఇంట చేర్చాలి. దేనికి చేర్చాలి? మార్గదర్శి. ఇప్పుడు మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఆమె మార్గము, దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు, సొలొమోను రాజు ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఈ మార్గాన్ని ఆమె ఆయనకి చూపించేదిగా ఉందంట. ఎంతో ఈ సత్యాలు మనం చెప్పుకోవడానికి కూడా నాకైతే చాలా భయం వేసింది. ఎలాగో దీన్ని వర్ణించగలము, ఈ మాటలు ఎలాగో వర్ణించగలము నేను చెప్తున్నాను. అది కీర్తన గ్రంథము, కీర్తనలు 32వ కీర్తన చూద్దాం. ఒక మాట ఉంది, కీర్తనలు 32 కాదమ్మా, కీర్తనలు కాదమ్మా, రాజుల గ్రంథము 1 రాజులు. అక్కడ సొలొమోను దగ్గర ఆ మాటలు రాయబడి ఉన్నాయి. 10వ అధ్యాయము అక్క. 10వ అధ్యాయము అక్క. వచ్చిన అక్క చెప్తాను. నీ జనులు 8వ వచనమమ్మా, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచు నీ సేవకులను భాగ్యవంతులే అన్నారు. దేవుని మాటలు ఇంకొకటి కూడా చెప్తాను. దాని 6వ వచనంలో కూడా రాజుతో ఇట్లనేను, సేవారాణి రాజుతో ఇట్లనేను, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అన్నది. నీ జ్ఞానమును, నీ కార్యములను గూర్చి నేను నా దేశమందు వినిన మాట నిజమే. షేబ దేశపు రాణి సొలొమోనుతో ప్రత్యక్షంగా వారిద్దరూ కలిసినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు. అందుకనే నీ జనులు భాగ్యవంతులు అని 10వ వచనంలో ఉంది. నీ జనులు 10వ వచనమా 9వ వచనమా? ఆ 7వ వచనంలోనే ఉంది. 8 నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులే అని. అది ఎంత భాగ్యమో! అందుకనే విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. యెషూరును అని అంది ద్వితీయోపదేశ కాండం ఆఖరి భాగంలో. ఎవరిని గురించి? యాకోబుని గురించి మాట్లాడుతూ, నువ్వు ఎంత గొప్పవాడివి, నిన్ను పోలిన వాడెవడు అని. అలాగే మనం కూడా విశ్వాసమైన మనము భాగ్యవంతులము. దేవుని జ్ఞానవాక్కులను వినడానికి మనం భాగ్యవంతులము. సొలొమోను దగ్గర షేబ దేశపు రాణి కూర్చుంది. నీ దగ్గర, నీ బల్ల దగ్గర, నీ ముందర నిలుచుండు నీ జనులు కూడా భాగ్యవంతులు అన్నారు. నేను నా దేశం ముందు వినిన మాట నిజమే. దాంట్లో కొంత కూడా నేను కొంతైనా నాకు చెప్పబడలేదు. ఇక్కడ చూసిన తర్వాత నీ జ్ఞానం అధికంగా ఉంది అని చెప్తూ, నీ జ్ఞాన వాక్కులు వినేటువంటి వారు ఎంత భాగ్యవంతులు. మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని జ్ఞానమైన మాటలు వింటున్నాం, వివేచన కలిగిన మాటలు
వింటున్నాం, ఆ గ్రహింపు కలిగినటువంటి విషయాలు మనం వింటున్నాం. మనము దేవుని భాగ్యవంతులు, దేవుని సన్నిధిలో భాగ్యవంతులు మనం. అందుకనే విశ్వాసి, నీ భాగ్యం ఎంతో గొప్పది అన్నాడు దేవుడు. ఇంకా చూద్దామమ్మా. నేను నా తల్లి ఇంట, మనం మళ్ళా పాఠ్య భాగానికి వెళదాం. నేను నీకు మార్గదర్శిని అవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. మార్గదర్శి అంటే అమ్మా, ఆ తర్వాత కూడా చదువుతా చూడండి. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. ఈ 3 మాటలు కూడా ఒకటే సంబంధించినటువంటి మాటలు. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. దేవుని ఉపదేశాన్ని కోరుకోవాలి. ఆయన అంటున్నాడు, అంత్య దినముల్లో యాకోబు అన్నాడు, పిల్లలందరినీ 12 మంది కుమారులను పిలిచి వారికి ఉపదేశం చేస్తున్నాడు. మీరు కూడి రండి, నేను మీకు ఉపదేశము చేస్తాను అన్నాడు. తల్లి ఒక కుమారునికి ఉపదేశం ఇస్తుంది. ఉపదేశసారం ఏదనగా అని తిమోతికి పౌలు రాస్తున్నాడు. మనం మన పిల్లలకి ఉపదేశం చెప్పే వాళ్ళంగా ఉండాలి. ఒకసారి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ తిమోతి పత్రికలో నీ ఉపదేశ సారం ఏదనగా అన్నాడు. ఉపదేశము దాని సారము, అది ఎంతో శ్రేష్టమైన మాట. అది ఉపదేశము తల్లి కుమారులకు ఇచ్చే ఉపదేశము. తల్లి కుమారులకి దేవోక్తులు ఇస్తుంది. లెమూయేలని బేత్షెబా సొలొమోనుకి పేరు పెట్టి, నేను మృక్కి కనిన కుమారుడా, ఇది ఆమె యొక్క దేవోక్తి. ఇది ఉపదేశిస్తుంది. దేవుని మాటలు, దేవుని వాక్కులు ఆమె ద్వారా దేవుడు ఆమెకు పలికిస్తున్నాడు సొలొమోనుకి. కాబట్టి ఇటువంటి అనుభవం కలిగినటువంటి ఆ తల్లి ఇంట ఆమె ఏమన్నది, నా తల్లి ఇంట చేర్చుదును, నేను నీకు మార్గదర్శిని అవుదును, నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. మళ్ళా నేను అంటే ఆ తల్లి ఇంటికి రమ్మనడానికి మార్గదర్శి అంట ఆమె. సొలొమోన్ని తల్లి ఇంట చేర్చడానికి ఒక మార్గదర్శి. తల్లి ఇంట తల్లి అనే మాట మనం ఏమనుకున్నామమ్మా? ఇశ్రాయేలు జనాంగం. అది చాలా వాళ్ళు క్రీస్తు వీరిలో పుట్టెనంటే ఇశ్రాయేలు జాతిలో పుట్టాడు క్రీస్తు. అందుకని వారు మావాడు అనుకుంటారు కదమ్మా. మనం ఏమంటాము? ఆయన రక్తం చేత కడుగుబడిన వారం కనుక ఆయన పిల్లలమయ్యాం. ఆ గొప్ప ధన్యత, ఆయన పిల్లలమయ్యాం మనం. వారేమో క్రీస్తు ప్రభు మావాడు, మాలో నుంచి వచ్చిన వాడు, మా సహోదరుడు అంట. మనమైతే సహోదరులు, మనం ఒకరికొకరు సహోదరులు, కానీ మన తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మనమందరం కూడా సహోదరులము. ఈ విషయాలు మనము ఈ 2 వచనాలలో చాలా తేటగా వ్రాయబడి ఉంది. నేను నా తల్లి ఇంట చేర్చుదును, నేను నీకు మార్గదర్శిని అవుదును, నీవు నాకు ఉపదేశం. ఇప్పుడు ఎవరు ఉపదేశం చేస్తున్నారు? తండ్రి యేసు ప్రభు ఉపదేశం చేస్తున్నాడు. ఆమె వినాలి, ఆ ఉపదేశాన్ని ఆమె వినాలి. మరి మన ప్రభు మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందామా? యెషయా గ్రంథము 51వ అధ్యాయములో, యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో ఒక మాట ఉందమ్మా. ఒక తల్లిని గురించి అక్కడ వ్రాయబడి ఉంది. దాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 51వ అధ్యాయము 2వ వచనములో, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమందినట్లు చేసి తిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలలో ఒక మాట ఉంది. శారా పిల్లలు లేని గొడ్రాలుగా ఉన్నటువంటి శారా, మృతతుల్యమైనటువంటి శారా గర్భమును దేవుడు తెరచి, అంటే అప్పుడు కాకముందే ఆమెను ఆశీర్వదించి ఒంటరి అయినప్పుడు మిమ్మును కనిన శారా గురించి ఆలోచించండి అన్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి అన్నారు. మనం చదువుకున్న ఈ భాగంలో మిమ్మును కనిన శారాను ఆలోచించుడి, అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. మనందరికీ తల్లి ఎవరమ్మా? శారా.
తండ్రి ఎవరు? అబ్రహాము. విశ్వాసులకు అబ్రహాము తండ్రిలే. విశ్వాసులకు మనకు తల్లి శారా. ఇది గలతీ పత్రికలో రాయబడింది. ఇంకా గలతీ పత్రికలో శారాకి హాగరును గురించినటువంటి వివరాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ప్రాముఖ్యంగా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలలో శారాను గురించి. మనకు శారా తల్లి జనములకు తల్లి ఆమె, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. కాబట్టి ఏమీ లేనప్పుడు ఆమెను ఆశీర్వదించి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అన్నాడు. ఎంతగా ఆశీర్వదించాడు ఆమె. ఒక తల్లిలాగా మనకు శారా ఉందని ఇక్కడ ఆ భావం అది. ఆ తర్వాత మనం మన పాఠానికి వెళదాం. నీవు నాకు ఉపదేశమును చేయుదువు అన్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము చూడమ్మా. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళిదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుమని చెప్పుకుందరు. చాలమ్మా. మనము ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు ఎలాగొస్తున్నారంట? గుంపులు గుంపులుగా వచ్చి. ఆ కాలమున అంటే ఆ రాకడ కాలములో, లేకపోతే ఆ దినము గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. అక్కడ ఆయన మనకు మార్గమును బోధించును, ఆయన త్రోవలలో మనము నడుచుకుందాము. ఉపదేశము చేసే దేవుడు, ఆయన మార్గాల్ని బోధించేవాడు, ఉపదేశము చేసేవాడు. ఆ మార్గాలు, ఉపదేశములు మనము ప్రతి దినము ప్రతి సమయంలో మనకు ఆయన ఉపదేశాలు మనం వింటున్నాం. వాళ్ళైతే సంవత్సరానికి 3 పర్యాలు మాత్రమే వారు వెళతారు దేవాలయానికి, మందిరానికి, సమాజ మందిరానికి, ఇశ్రాయేలీలు. అది వారి యొక్క విధి. ప్రతి సంవత్సరానికి 3 పర్యాలు వాళ్ళు వెళ్తారు. మనకైతే ప్రతి దినము దేవుడు మనకు ఆ గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. ఆయన ఉపదేశాలు వింటున్నాం, ఆయన ఉపదేశాలు ధ్యానం చేస్తున్నాం. ఆయన ఉపదేశాలని మనం వాటినన్నిటినీ ధ్యానం చేసుకొని మనసులో భద్రం చేసుకుంటున్నాం. కాబట్టి మనం ధన్యులము. ఆ దినంలో ఉన్నటువంటి ఆ భక్తుల కన్నా, పాత నిబంధనలో ఉన్న భక్తులందరికంటే కూడా మనము శ్రేష్ఠులంగా, ఇష్టలుగా దేవునికి మనం చేయబడ్డాం. ఇంకా చూద్దామమ్మా. 54వ అధ్యాయము, ఇదే 54వ అధ్యాయము యెషయా గ్రంథంలోనే ఆ మాటలు ఉన్నాయి. 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపింపబడదు. పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. అక్కడ వ్రాయబడింది 54లో. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి, మొదటి అధ్యాయంలో కదమ్మా, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, వారు దేవుని మాటను వినడం లేదు, అందుకని ప్రవక్తలు ప్రవచిస్తున్నారు ఈ మాటలు. నేను నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతిని, వారు శ్రమలలో ఉన్నారు, కష్టముల్లో ఉన్నారు, బాధలలో ఉన్నారు, శ్రమలకు తాళలేక ఉన్నారు. ఎందుకంటే దేవుని మాటను విననొల్లలేదు, దేవుని ఉపదేశాన్ని తృణీకరించారు. అయితే ఇప్పుడు వారు వింటున్నారు. అక్కడంతా మీరు ఆ మందిరానికి వస్తున్నారు, గుంపులు గుంపులుగా జనులు వస్తున్నారు, దేవుడు ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని విని వారికి ఎలాగుందంట? పిల్లలకు అధికమైన విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలు! ఆయన ఆ ఇశ్రాయేలీయుల ప్రజల మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు, కానీ వారు అనేక సార్లు వారు హృదయం మందు తప్పిపోవు ప్రజలు అన్నారు. మనమైతే దేవుని కృపను బట్టి ఆ క్రమంలో నడిపింపబడుతున్నాం. మనకు ఒక ద్వారబంధం మీద పచ్చి పండ్లు, ఫలాలు పచ్చివి ఎలాగున్నాయో అవి రెండు మన చేతిలో ఉన్నాయి. కొత్త నిబంధన ఉంది, పాత నిబంధన ఉంది. ఇందులో వాక్యాలు ఉన్నాయి, అందులో వాక్యాలు ఉన్నాయి. బోధకులు, ఉపదేశకులు ఉపదేశిస్తున్నారు.
ప్రతిదినము వాక్యాన్ని వినొచ్చు. ఎంతో శ్రేష్టమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం గడపగలం ఈ దినాలలో. ఇలాంటి సమయాన్ని మనం అనేక సార్లు పోగొట్టుకుంటున్నాం నిర్లక్ష్యం చేత, దేవుని సన్నిధికి రాక, దేవుని మాటలు విననొల్లక, దేవుని మాటలు దేవునికి లోబడనొల్లని ప్రజలకు అధిక శ్రమ కలుగును అంటున్నాడు. కానీ అధిక విశ్రాంతి ఇస్తున్నాడు. దేవుని ఉపదేశాన్ని విన్న ఆ పిల్లలకు, నీ పిల్లలకు అధిక విశ్రాంతిని నేను కలుగు చేస్తాను అన్నాడు. ఇంకా చూద్దామమ్మా 48 అదే ఉపదేశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి 48వ అధ్యాయము 17వ వచనంలో, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్టు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇంకా రెండవ మాటగా అక్కడ ఉపదేశాన్ని విన్న వాళ్ళు అధిక విశ్రాంతి పొందుతున్నారు. దేవుని ఉపదేశాన్ని వినడానికి జనులు గుంపులు గుంపులుగా వస్తున్నారంట. మొదటగా మనం చదువుకున్నాం 2వ అధ్యాయంలో. తర్వాత ఆయన ఉపదేశాన్ని విన్నటువంటి ఆయన పిల్లలకు అధిక విశ్రాంతిని ఇస్తున్నాడు. ఇప్పుడు 3వదిగా ఆయన ఒక ప్రయోజనాన్ని కలిగిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీకు ప్రయోజనం అగునట్లు దేవుని ఉపదేశాన్ని విన్న మనకు అది ప్రయోజనకరమైనది. ఫిలోమోను పత్రికలో కూడా ఒక ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు కదమ్మా. ఆయన దగ్గర పనిచేసేటువంటి ఒనేసిము అప్పుడు నిష్ప్రయోజకరమైన వాడే గాని ఇప్పుడు నీకు నాకు కూడా అతడు ప్రయోజనకరమైన వాడాయని పౌలు ఆ ఒనేసిమును గురించి ఫిలోమోనుకు ఒక పత్రిక రాశాడు కదా. ప్రయోజనకరమైన వాడు. దేవుని మాటలు మనకు ప్రయోజనం కలిగించేవి, మనకు జీవాన్ని ఇచ్చేవి అవి దేవుని మాటలు. అంత మాత్రమే కాకుండా నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మనము నడవవలసిన మార్గములను బోధిస్తాడు, నడవవలసిన మార్గాన్ని తెలియపరుస్తాడు. అలాగ మనల్ని కూడా దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. ఇంకా తర్వాత చూద్దామా మన పాఠానికి వద్దాం. 2వ లైన్ 2వ మాట, నీవు నాకు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. 2వ వచనం ఆఖరి లైను, సంభార సమ్మిళిత ద్రాక్ష రసం. ఈ రెండు తర్వాత అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా ఉంది కదమ్మా, నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. ద్రాక్ష రసమును దానిమ్మ ఫల రసమును నేను నీకు ఇత్తును. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఉపదేశాన్ని వింటూ ఆయనకి ఏది సిద్ధం చేసుకుందామే, సాంబ్రాణి నా సంభార సమ్మిళిత ద్రాక్ష రసం. ఇది ఈ ద్రాక్ష రసము స్వచ్ఛమైన ద్రాక్ష రసము, మనుషులను దేవునిని సంతోషపెట్టే ఈ ద్రాక్ష రసంలో ఇంకొన్ని కలుపుతుంది ఆమె. సంభార సమ్మిళిత ద్రాక్ష రసంలో ఇంకా కొన్ని మంచి సువాసన ఇచ్చేవి కానీ రుచినిచ్చేవి కానీ ఇంకో 2 కలిపి ఆయన కొరకు సిద్ధము చేసింది. ద్రాక్ష రసాన్ని సిద్ధం చేసుకుంది. ఆయన ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు ఆ ఉపదేశం చేత ప్రయోజనము పొంది, లేకుంటే అధిక విశ్రాంతిని పొంది, ఆ దేవుని మందిరంలో దేవుని ఉపదేశాన్ని విని ఆయన కొరకు ఏం సిద్ధం చేసిందంట, ఆ ద్రాక్ష రసమును దాడిమ ఫల రసమును. దాడిమ ఫల రసం అంటే దానిమ్మ పండ్ల రసం అని. ఈ 2 పండ్ల దాన్ని గురించి కూడా మనము 7వ అధ్యాయము 12వ వచనంలో ధ్యానం చేసామమ్మా. జ్ఞాపకం చేసుకోండి. 7వ అధ్యాయము 12వ వచనంలో ద్రాక్ష చెట్లు పూత పూసినవి, దాడిమ్మ పండ్లు పూతకు వచ్చినవి, చిగురించినవి, ఇవన్నీ కూడా అక్కడ మనము ధ్యానం చేసాం. మరలా వాటికి వెళ్ళడానికి మనకు సమయం లేదు. అయితే ఈ 2 కూడా ఈ సంతోషానికి గుర్తుగా ఉన్నాయి. 2వది నీతితో కూడిన ఆత్మీయ ఫలాలు దానిమ్మ రసం అంట. నీతితో కూడుకున్నది, తర్వాత సంతోషంతో కూడుకున్నవి. అవి ఆనందంగా దేవుని సన్నిధిలో ఆమె వచ్చి ఆరాధించడానికి, ఆదివారమున ఆరాధన సమయంలో మన జిహ్వా ఫలాలు అన్నాడు కదా. జిహ్వా ఫలం అంటే
నోటితో వచ్చేటువంటిది. ఫలభరితమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో సంతోషకరమైనటువంటి ఆ ఆరాధనలో. ఒకసారి మాకు స్థానిక సంఘంలో మేము చాలా చిన్న పిల్లలంగా ఉన్నాము. ఒంగోలు ప్రాంతంలో ఉన్న సోదరులు కొంతమందికి తెలుసుంటది. ఆయన ఆదాం గారని ఉప్పుగుండూరు వాళ్ళ నేటివ్. మా ప్రాంతానికి చాలా మేము చిన్న పిల్లలంగా ఉన్నప్పుడు సేవకని 1 నెల రోజుల పాటు ఉండేవాడు. కోతకాలం ఆ సమయాల్లో వచ్చి మంచి ఆ దేవుని పగలంతా కొంచెం పని చేసేవాడు నాన్నోళ్ళతోటే పొలంలో. ఆ తర్వాత సాయంకాలం వేళ వీధి సువార్తకి వెళ్ళేవాడు. మేము పిల్లలంగా ఉన్నాం కాబట్టి చిన్న అరికెన్ ల్యాంపులు పట్టుకొని వీధి సువార్తకి వెళ్తే ఆయన వాక్యం చెప్పేవాడు. చక్కగా సువార్తను బోధించేవాడు. ఏం పెద్దగా చదువుకోలేదు కానీ చాలా దేవుని వాక్యాన్ని దివ్యంగా మాట్లాడతాడు ఆయన. ఒకసారి మాకు ఆరాధన సమయంలో ఒక సహోదరి ఆ ఆరాధన సమయంలో ఏడుస్తా ఉంది. అంటే తను మనసులో హృదయంలో ఆ దుఃఖం చాలా పొంగిపోతుంది అనమాట. దేవుని సన్నిధికి వచ్చింది, చాలా అన్యురాలు, విగ్రహారాధికురాలు, ప్రవర్తన కూడా అంత సరిగా లేదు. ఆమె కన్నీరు కార్చి ఆరాధన చేస్తుంది. ఆయన గమనించాడు, ఆదాం గారు గమనించి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత ఆమెను కూర్చోబెట్టుకున్నాడు, దగ్గరికి రమ్మని పిలిచాడు. ఆమె భయపడింది ఆయన దగ్గరికి రావడానికి. అమ్మా, నువ్వు ఏడుస్తున్నావు కానీ ఇది సంతోషకరమైందమ్మా. ఈ సమయము దేవుణ్ణి ఆరాధించే సమయము, మన జిహ్వా ఫలాలకు ఆయనకి సమర్పించే సమయం. సంతోషంగా దేవుడు మన పాపపు స్థితి నుంచి తీసివేస్తాడు. ఇక వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, ఈ పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, ఈ అవిధేయతను గుర్తుకు తీసుకోవద్దు. నువ్వు చేసిన పాపాలన్నీ జ్ఞాపకానికి రానియవద్దు. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో సంతోషపడవలసిన సమయం ఇది అన్నాడు. అప్పుడు మా నాన్నగారు, మా చిన్నాన్న వీళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ సమయం ఆమెకు విడమర్చి చెప్పాడు ఆరాధన ఎట్లా ఉండాలి. అది స్తుతులతో నింపబడినటువంటిది. మన నోటికి జిహ్వా ఫలాలు నీకు సమర్పించుచున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తాం. అందుకనే ద్రాక్ష రసము సంతోషానికి గుర్తు అన్నాడు. దానిమ్మ పండ్ల రసము నీతితో కూడుకున్నది. ఇవి రెండు కలిస్తే సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నీకు నేను సమర్పించును అని. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు, సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. మనం ఏమిస్తున్నాము? మన జిహ్వా ఫలాలు దేవునికి సమర్పించాలి. అదే ఆదివారం మనం చేసేది. ఒక చదువుకోకుండా ఒక చిన్న పనులు చేసుకునేటువంటి ఒక దైవ సేవకుడు ఆ దినాలలో అంత గొప్ప మర్మాన్ని చెప్పాడు. మనం సంతోషంతో దేవుని ఆరాధించాలి. అందుకని జిహ్వా ఫలము దేవునికి సమర్పించుదాముగాక. అలాగ మనము సంతోషం కలిగి ఆయన సన్నిధిలో ఇప్పుడు 2 వచనాలే మనం చదువుకున్నాం. మా సమయం అయింది, కొంత ఈ ఫోన్ కూడా డిస్టర్బెన్స్ అయింది. దానివల్ల ఇప్పుడు పిల్లలకి ఇచ్చే సమయం కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని ఇప్పుడు నాకు అర్థమైంది. దాన్ని అంతా టెక్నాలజీని చేయడానికి నాకు చేత రాలేదు. అంకులు సమయానికి ఉన్నారు కాబట్టి అవన్నీ చేసి ఇచ్చారు. కాబట్టి మనం ఈ 2 వచనాలతోనే మనకు సమయం అయింది. మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తాను. నా తల్లి యొద్ద స్తన్యపానం చేసిన ఒక్క సహోదరుని వలె నీవు నా ఎడల ఉండినంత మేలు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ సంతోషకరమైన ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రభు కుటుంబాన్ని, ఇశ్రాయేలు జాతిని జ్ఞాపకం చేసుకుంటున్నామే. ఆ తల్లి యొద్ద ఇంటి దగ్గర ఉంటే ఎంత ఆనందం. నాకు సహోదరుడిగా ఉంటే, ఆ తర్వాత నా తండ్రి ఇంట ఉంటే నేను నీకు మార్గదర్శనం అవుతును, నీవు నాకు ఉపదేశం చెప్పుదువు, నేను నీకు సంభార సమ్మిళిత ద్రాక్ష రసాన్ని ఇస్తాను, నా దాడిమ ఫల రసాన్ని కూడా నీకు ఇస్తాను అని సంతోషంగా షూలమీతి ఆ యొక్క సొలొమోనుతో ప్రియ ప్రభుతో అలాగూ చెప్పి శ్రేష్టమైన ఫలాలను మన ఆత్మీయ స్థితిని బట్టి మనం సిద్ధపరుచుకున్నటువంటి ఈ యొక్క జిహ్వా ఫలాన్ని బట్టి ప్రభు మన స్థుతుల మీద ఆయన సంతోషంగా ఇష్టపడేవాడుగా ఉన్నాడంట, ఆనందించే దేవుడుగా ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మరొక సమయం వచ్చినప్పుడు 30 భాగాలు మనం